అన్న నమస్తే అన్న. మరి ఈరోజు షర్మిల గారు కాంగ్రెస్లో చేరటాన్ని చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా కుట్ర చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు చివరి అస్త్రం షర్మిల అని అంటూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎలా చూస్తారు అసలు? ఇప్పుడు వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియనటువంటి విచిత్రమైన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కనపడతా ఉంది. నిన్నటిదాకా బీజేపీ నాకేదో సపోర్ట్ చేస్తూ ఉంది, దాన్ని అడ్డుపెట్టుకొని ఈరోజు మా నాయకుడిని అరెస్ట్ చేయించడం కానీ ఈ రాష్ట్రంలో జరిగిన పరిణామాలు కానీ జరిగినాయి అని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు, షర్మిల అనే ఆమె కనీసం నీ పక్కన ఫోటో దిగటానికి కూడా ఇష్టపడకుండా పక్కకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా గమనించారు. ఇది గమనించేటప్పటికి ఈరోజు ఏమంటా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే షర్మిల వచ్చిందా? సిగ్గుండాలయా? నీ సొంత రక్తంతో పుట్టినటువంటి వ్యక్తి ఈరోజు తెలంగాణలో వెళ్ళిపోయినా కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చినా కూడా పరిణామాలు కల్పించింది ఎవరు? నువ్వు, నీ పార్టీ మనుషులు, నీ తాలూకా ఉన్నటువంటి తాబేదారులంతా కలిసి ఈరోజు ఆమెను ఈ రకంగా రోడ్డు మీదకి ఇడిస్తే ఆమెకు ఎటువంటి గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో తను అక్కడ పార్టీ మూసేసుకొని ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు పట్టి డైరెక్ట్గా నిన్నే విమర్శిస్తూ ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడిని విమర్శించట్లా, నువ్వు గమనించాల్సింది సొంత అన్న అయినటువంటి నిన్ను విమర్శిస్తూ ఉంది. నీకు ఏం చేయాలో చేతకాక మా నాయకుడి మీద పడతా ఉన్నావు. సజ్జల రామకృష్ణారెడ్డి తొందరలోనే నీకు బుద్ధి చెప్తారు. సార్, ముఖ్యంగా ఈరోజు అంటే షర్మిల గారు చేసిన వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు. 3 రాజధానుల విషయంలో కానీ ఈరోజు రాష్ట్రం అప్పుల విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అసలు ఎలా చూస్తారు దీన్ని? ఇప్పుడు షర్మిల గారు ఏ అయితే క్వశ్చన్లు అడిగారో మా తెలుగుదేశం పార్టీలో కింద స్థాయి కేటర్ నుంచి పెద్ద నాయకుల దాకా కూడా అయ్యే క్వశ్చన్లు అడిగారు. ఈ రోజుకి కూడా నీ దగ్గర నుంచి జవాబు రాలేదు. కానీ ఈరోజు షర్మిల గారు అడిగితే దాన్ని ఎవరో అడిగిస్తూ ఉన్నారు, ఎవరో చేస్తూ ఉన్నారు అనేటువంటి పరిస్థితిని ఈరోజు నువ్వు క్రియేట్ చేసుకుంటా ఉన్నావు. అంటే ఇక్కడ నీ ఎమ్మెల్యేలు నీకు ఎదురు తిరుగుతూ ఉంటే, నీ ఎంపీలు నీకు ఎదురు తిరుగుతూ ఉంటే, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా నిన్ను చీకొట్టి చిత్కరించి కనీసం 100 అడుగుల పైన భూస్థాపితం చేయడానికి ప్రజలు నిశ్చయించుకున్న సందర్భంలో ఈరోజు నీకు వేరే గత్యంతరం లేక మా నాయకుడి యొక్క ఉనికితో ఏమన్నా మాట్లాడితే నీకు ఉనికి ఉంటుందేమో అనుకొని మాట్లాడుతూ ఉన్నావు. మా నాయకుడిని 53 రోజులు నువ్వు జైల్లో పెడితే ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశ విదేశాల్లో మా నాయకుడు వచ్చినటువంటి పేరు ప్రఖ్యాతలకు నువ్వు చూసే ఉంటావు. తెలుగుదేశం పార్టీకి ఆ రకమైనటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు పార్టీకి ఉన్నారు కాబట్టే నాయకులతో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీ దిగ్విజయంగా ముందుకెళ్తూ ఉంది. రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకొని ఈ రాష్ట్రంలో సుపరిపాలన అందించడానికి జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కంకణబద్దులై ఉన్నారు. సార్, ముఖ్యంగా రా కదలిరా కార్యక్రమం ఎంతవరకు సక్సెస్ అవుతుంది? ప్రజాస్పందన ఏ విధంగా ఉంది ఈ కార్యక్రమానికి? ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు 2 సభలు పెడతా ఉన్నారు, ఉదయం ఒక పూట, సాయంత్రం ఒక పూట. ఎక్కడా కూడా ఎవరిని తరలించకుండా స్వచ్ఛందంగా బాబు మేము ఈ కష్టాలు పడతా ఉన్నాం, జాబు రావాలంటే బాబు రావాలి, మా కష్టం పోవాలంటే బాబు రావాలి, నువ్వు ఎంత కష్టం అనుభవించావో నీకంటే రెట్టింపు కష్టం మేము అనుభవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పడతా ఉన్నారు. కాబట్టి తొందరలోనే 175 కాన్స్టిట్యున్సీలో మేము మొన్నటిదాకా 120, 130 దగ్గర ఆగుతామేమో అనుకున్నాం. ఈరోజు పరిస్థితి చూస్తూ ఉంటే పులివెందల్లో కూడా మేము గెలవబోతూ ఉన్నాం. అంటే ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను ఎంత అసహించుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని గమనించి ఈ రోజుకైనా నువ్వు ఎంతో కొంత ఈరోజు అంగన్వాడీలు పాపం వాళ్ళు తల్లి తర్వాత తల్లి పాత్రలో ఉండి వాళ్ళంత చక్కగా వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటే వాళ్ళకి 1000 రూపాయల జీతం కూడా పెంచలేని హీన స్థితిలో నువ్వు, నీ రెడ్డి అయితేనేమో వాళ్ళకి 1000 కాదు, 1000 కాదు, 1,00,000 కాదు, ఎన్ని కోట్లైనా నువ్వు వాళ్ళకి దారాదత్తం చేయడానికి ఉన్నావు. కానీ పాపం పొట్టకూటి కోసం పనిచేస్తూ ఉన్నటువంటి అంగన్వాడీలని ఈరోజు ఇష్టానుసారంగా నువ్వు రోడ్ల మీదకి ఈడ్చి వాళ్ళని కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ ఉన్నారు. అన్ని వర్గాల్లో ఈ వర్గం ఆ వర్గం లేదు, సొంత నీ వర్గం రెడ్లలో కూడా నీకు యాంటీ బిగినైంది. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అత్యధిక మెజార్టీతో ముందుకు దూసుకుపోతా ఉందనేటువంటి విషయాన్ని గమనించాలని కోరుకుంటున్నాను. సార్, ముఖ్యంగా మీ పెనమలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన జోగి రమేష్ని పెనమలూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి? ఏమంటే ఈరోజు అసలు ఇక్కడికి వచ్చినటువంటి క్యాండిడేట్ ఏ స్థితిలో వచ్చాడు ఇక్కడికి? అక్కడి నుంచి తంతే పెడనలో పడ్డాడు.
పెడంలో దంతే ఈరోజు పెనంలూరులో పడతా ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు బోడే ప్రసాద్ గారు నాకు మీకు ఈ యనమలూరు నియోజకవర్గ ప్రజలు ఒక్కరితో కూడా కుల మత వర్గ విభేదాలు లేకుండా ఎస్సీ ఎస్టీ మైనార్టీల్లో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా బోడే ప్రసాద్ నా సొంత మనిషి, నా కష్టంలో ఉంటాడు అనేటువంటి విధంగా మా నాయకుడు కష్టపడతా ఉన్నాడు. నీకు ఎట్లా బుద్ధి చెప్పాలా అని మేము ఎదురు చూస్తూ ఉన్నాం. మా నాయకుడు మీ ఇంటి మీదకి వెళ్తే నీకు మినిస్ట్రీ వచ్చింది, నీకు ఎలా బుద్ధి చెప్పాలి, మా చేతుల్లో లేని పని నీకు ఎలా బుద్ధి చెప్పాలనుకున్నావు? ఆ దేవుడి యొక్క స్క్రిప్ట్ ఏంటో నాకు తెలియదు. నువ్వు వచ్చి ఇక్కడ పడ్డావు, నిన్ను ఒకటే ఒక్క తన్ను తంతే సింగిల్ డిజిట్ కూడా లేకుండా ఈ నియోజకవర్గం నుంచి పారద్రోలడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బోడే ప్రసాద్ యొక్క మనుషులందరూ కూడా కంకణబద్దులై ఉన్నారు. నిన్ను ఖచ్చితంగా ఇక్కడి నుంచి తగిన శాస్తి చెప్పి ఇక శాశ్వతంగా రాజకీయాల్లో లేకుండా ఈ జోగి రమేష్ అనేవాడిని కనుమరుగు చేస్తానని మాత్రం చెప్తా ఉన్నాను. సార్, ముఖ్యంగా ఇక్కడ టీడీపీ టికెట్ విషయంలో కూడా తీవ్రమైన ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అసలు ఒక తెలుగుదేశం కార్యకర్తగా ఈ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తిగా ఈ ఆరోపణలు కానీ ఈ ప్రచారాలను కానీ ఎంతవరకు సమర్థిస్తారు? సరే, ఇది నేను వ్యక్తిగతంగా చెప్తా ఉన్నా, ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చెప్పట్లా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి లోగో ముఖ్యం. లోగో కంటే కూడా ఇక్కడ మా నాయకుడు బోడే ప్రసాద్ గారు ఆ రోజు ఎవరు కూడా నిషిద్ధంగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో తన జెండాని అజెండాగా మార్చుకొని తెలుగుదేశం జెండాని అజెండాగా మార్చుకొని ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల యొక్క అభ్యున్నతి కోసం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క పైసా తన కుటుంబానికంటే కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల యొక్క శ్రేయస్సే నాకు ముఖ్యమని తెలియజేసేటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉంటే మా నాయకుడికే కనుక సీటు రాకపోతే నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నా, ఒక మెట్టు ముందుకెళ్ళి కూడా చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉంటే మా ఇంట్లో ఒక పెద్దోడు, మా ఇంట్లో మా పెదనానో బాబాయో తమ్ముడో ఏదో ఒకటి అని అనుకొని ఆ రకంగా మా మనిషి లోపల ఉన్నాడని బాధపడ్డాం. ఇదే సందర్భం కనుక ఇక్కడ వస్తే బోడే ప్రసాద్ కనుక సీటు రాకపోతే బోడే ప్రసాద్ కూడా అదే రకంగా స్పందిస్తాం. వేలాదిగా ఉన్నటువంటి వ్యక్తులు లక్షలాదిగా మారి బోడే ప్రసాద్ గారు బోనెంట వెండి ఆయన గెలిపించడానికి కంకణబద్దులు ఉన్నారు. ఈ రకమైనటువంటి తప్పిదం కొంతమంది వ్యక్తులు ఇస్తున్నటువంటి స్క్రిప్టులను కనుక మీరు తీసుకోకుండా మా నాయకుడి యొక్క గొప్పతనాన్ని మీరు తీసుకోవాలని మేము అధిష్టానానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరి తరఫున కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బోడే ప్రసాద్ గారికి టికెట్ ఇస్తే ఇక్కడ పోటీ ఎలా ఉంటుందంటారు? అసలు బోడే ప్రసాద్ గారికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నుంచున్న పోటీయే కాదండి. పోయినసారి మా స్వయంకృత ప్రసాదం మేము ప్రతి ఒక్కళ్ళని మనోళ్లే అనుకొని కొన్ని చేయటం వల్ల సీఎంఆర్ఎఫ్లు కానీ ఇంకోటి కానీ ఏ నియోజకవర్గంలో జరగనంతగా మేము చేస్తే దాన్ని అంతా కూడా ఓటుగా మలుస్తున్నాను. మేము ఒక అనుచితత్వం ఉండటం వల్ల మనం పొన్న ఓటమిని చూడగలిగాం. కానీ మా నాయకుడు ఓడిపోయిన తెల్లారే బుల్లెట్ వేసుకొని జనాల్లోకి కార్యకర్తలను కూడా సమాయత్తం చేస్తూ ఈ 4.5 సంవత్సరాల్లో ఆయన కష్టపడినటువంటి కష్టం ఏ ఒక్క నాయకుడు కూడా కష్టపడలేడు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంటే బోడే ప్రసాద్ అంటేనే తెలుగుదేశం. అది మాత్రం ఖచ్చితంగా ఒక కార్యకర్తగా నేను చెప్పగలను.